హలో స్టూడెంట్స్, మనం ఈరోజు తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ 6A ఎక్సర్సైజ్ చేద్దాము. ఎక్సర్సైజ్ 6A. దీంట్లో ఇంపార్టెంట్ సమ్స్ మనం కొన్ని సమ్స్ అన్నీ కూడా మనం చేద్దాము. దాంట్లో మనం ఇప్పటివరకు నేర్చుకున్న అన్ని కాన్సెప్ట్ల యొక్క ఇన్వాల్వ్మెంట్, దాని యూసేజ్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఓకేనా? నేను ప్రీవియస్ క్లాసుల్లో చెప్పినటువంటి మొత్తం ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో వాటి యొక్క యూసేజ్ మొత్తం కూడా ఈ ఎక్సర్సైజ్ మొత్తంలో వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. మనం ఆ కాన్సెప్ట్ మనం ఏ విధంగా అప్లై చేస్తున్నాము అనేదాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. అలా చేసినప్పుడు ఏంటంటే మనం ప్రీవియస్ క్లాసుల్లో నేర్చుకున్న సబ్జెక్టు ఇప్పుడు దీనికి మనం అప్లై చేస్తూ ఉంటే మనం ఏ సమ్ అయినా సరే చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తున్నవి సమ్ ఇంపార్టెంట్ సమ్స్ మాత్రం, అన్ని సమ్స్ మనం డెఫినెట్గా చేయలేంగా. అంటే ఇంకో టైప్లో అదే టైప్లో ఇంకో రకంగా ఇచ్చినా కానీ మనం చేయగలిగేలా ఉండాలి అంటే ప్రీవియస్ క్లాసులన్నీ కూడా మీరు కంపల్సరీ మీరు చాలా బాగా అర్థం చేసుకొని ఉండాలి. వాటి యొక్క యూసేజ్ ఇప్పుడు ఎలా వస్తుందో మనం చూద్దాం. ఓకేనా? ఎక్సర్సైజ్ 6Aలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్లో కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇంటూ సింపుల్ ఫామ్. కన్వర్ట్ ది ఫాలోయింగ్ ఇంటూ సింపుల్ ఫామ్. చాలా జాగ్రత్తగా చూడండి, వీటిని చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే? tan θ మైనస్ 14π, tan θ మైనస్ 14π. దీన్ని మనల్ని సింప్లిఫై చేసి రాయమంటున్నాడు, సింపుల్గా రాయమంటున్నాడు. ఓకేనా? ఇలా వచ్చినప్పుడు మనకి ఏం చేయాలి? ఎప్పుడు కూడా θ మైనస్ 14π ఉంది కదా, ఇది ముందు ఉండాలి, θ ఇటువైపు ఉండాలి. ఉంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే tan, ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నాం. మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? ఇక్కడ 14π మైనస్ θ అవుతుంది. ఓకేనా? ఇది అర్థమైందా? ఇది మొత్తాన్ని 14 మైనస్ θని ఇప్పుడు మనం ఒక θ కింద మనం తీసుకున్నాం అనుకోండి. మనం తీసుకుంటే θ, ఇది మొత్తాన్ని θ కింద తీసుకుంటే ఇది ఏ ఫామ్లో ఉంది? tan ఆఫ్ మైనస్ θ ఫామ్లో ఉంది. tan ఆఫ్ మైనస్ θ ఫామ్లో అంటే దేంట్లో వస్తుంది? ఫోర్త్ క్వాడ్రంట్ ఉంటుంది. tan ఆఫ్ మైనస్ θ ఏమని చెప్పుకున్నాం? మైనస్ tan θ అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ మైనస్ ఆటోమేటిక్గా ఏమవుతుంది? బయటకు వచ్చేస్తుంది. ఈ మొత్తాన్ని θ అనుకున్నాం కాబట్టి ఇది 14π మైనస్ θ. ఓకే? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు మైనస్ని అలా ఉంచండి, మైనస్ tan 14π మైనస్ θ. ఓకేనా? 14π అంటే మనకి ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై మనకి ఎక్కడ వస్తుందని చెప్పాను? ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై ఎప్పుడు కూడా ఇలా మనం కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటే ఈవెన్ పై ఎప్పుడు కూడా వస్తుంది 2. ఇక్కడ నుంచి ఇలా తిరిగి వచ్చింది అనుకున్నా 2π, 4π, 6π, 8π, అలాగే 10, 12, 14 మొత్తం అన్నీ కూడా ఎక్కడికి వస్తాయని చెప్పా? ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తుంది. ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. మైనస్ θ కాబట్టి ఈ యాంగిల్ మనకి ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది? ఫోర్త్ క్వాడ్రంట్లోకి వస్తుంది. రైట్? ఇక్కడ ఈవెన్ మల్టిపుల్ కానీ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై కానీ ఉన్నప్పుడు ట్రిగనామెట్రిక్ రేషియో ట్యాన్లోనే ఉంటుంది, కాట్లోనే ఉంటుంది. ఏది కూడా చేంజ్ అవుతుంది. సైన్లోనే ఉంటుంది, కాస్లోనే ఉంటుంది. అలాంటి చెప్పాం కాబట్టి ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై అవ్వచ్చు, లేదంటే ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై అన్నప్పుడు పై ఉన్నది అంటే ఇక్కడ ట్రిగనామెట్రిక్ రేషియో ఏది చేంజ్ అవ్వదు. ఇది ట్యానే. ఓకేనా? tan θ. మరి ఫోర్త్ క్వాడ్రంట్ tan ఎలా ఉంటుంది? నెగిటివ్. కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ఒక మైనస్. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఈ మైనస్ ఎలా వచ్చింది? ఈ యాంగిల్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి, ఫోర్త్ క్వాడ్రంట్ tan నెగిటివ్ కాబట్టి ఈ మైనస్ వచ్చింది. ఈ మైనస్ ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ tan θ. మైనస్ ఆఫ్ మైనస్ tan θ అంటే tan θ. ఇది tan ఆఫ్ θ మైనస్ 14πకి సింప్లెస్ట్ ఫామ్. ఓకే? క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. నెక్స్ట్
ఇది చాలా మన చిన్న చిన్న పాయింట్లు కన్నా ఉంటాయి, కానీ ఇవే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న పాయింట్లు మనం మిస్ అయ్యామంటే మాత్రం ఉండి కొలిది మనం ఫర్దర్గా నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళేటప్పటికి మ్యాటర్ చాలా టఫ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నుంచి బేసిక్గా మన చిన్న చిన్న పాయింట్లన్నీ కూడా చిన్న పాయింట్లు 2 మార్క్స్ క్వశ్చన్స్ చేసినప్పుడే మనకి కాన్సెప్ట్ సబ్జెక్ట్ వస్తుంది. డెఫినెట్గా సబ్జెక్ట్ ఖచ్చితంగా వచ్చేది ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ వల్లే. ఆ క్వశ్చన్స్ వల్ల ఏంటంటే మనకి ఆ కాన్సెప్ట్ అనేది బిల్డప్ అవుతుంటుంది. అర్థమైందా? నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీ ఈ సమ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, కాట్ 21 π/2 మైనస్ థీటా. కాట్ ఆఫ్ 21 π/2 మైనస్ థీటా. దీని సింప్లెట్ ఫార్ములా ఎలా రాస్తాం? కాట్ ఆఫ్ 21 π/2 అంటే ఇది ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2. ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2. ఇంకోటి ఏంటంటే 21 అనే నెంబర్ ఏం నెంబర్ ఇది? 4తో డివిజిబుల్ అవుతుంది. ఎన్నిసార్లు? 5 టైమ్స్ ప్లస్ 1 మిగులుతుంది. 4n + 1 టైప్ ఇది. 4n + 1 అంటే అది ఎక్కడ వస్తుందని చెప్పాను? 4n + 1 టైప్ నెంబర్ అంటే మనకి ఇక్కడ వస్తుంది, పాజిటివ్ y యాక్సిస్ మీద వస్తుంది. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. అంటే ఈ నెంబర్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయని చెప్పాను? 4n + 1 × π/2. ఇక్కడ వచ్చే నెంబర్లో నెగిటివ్ y యాక్సిస్ మీద వచ్చే నెంబర్లో 4n + 3 × π/2 ఫామ్లో ఉంటాయి అని చెప్పాను. ఇక్కడ మనకి రిమైండర్ 4తో డివిజిబుల్ అవుతే 5 టైమ్స్ పోతుంది. ఇంకా మనకి రిమైండర్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఇక్కడ చూడండి రిమైండర్ 1 ఉంది. కాబట్టి ఇది ఎక్కడికి వస్తుంది? మనకి పాజిటివ్ y యాక్సిస్ మీద వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? తర్వాత ఓకేనా? ఇప్పుడు ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2 వచ్చిందంటే మనకి ట్రిగనామెట్రిక్ రేషియో ఏమవుద్దని చెప్పాము? చేంజ్ అయిపోతుంది. కాట్ ట్యాన్లోకి వస్తుంది, ట్యాన్ కాట్లోకి వస్తుంది. కాబట్టి ఇది ఒకసారి 21 π/2 మైనస్ థీటా కింద రాయండి. ఇక్కడ ఇది దేంట్లోకి వస్తుంది? ట్యాన్లో కన్వర్ట్ అవుతుంది. ట్రిగనామెట్రిక్ రేషియో ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2 వచ్చినప్పుడు ఇది కంపల్సరీ దేంట్లోకి? కాట్ ట్యాన్లోకి మారిపోతుంది. సైన్ కాస్లోకి, కాస్ సైన్లోకి, సీకెంట్ కొసీకెంట్లోకి, కొసీకెంట్ సీకెంట్లోకి కన్వర్ట్ అవుతుంది అని చెప్పాను. అప్పుడు ఇది ఏమవుతుంది? ట్యాన్ థీటా. ఇది ఇక్కడ ఉంది కదా 4n + 1 × π/2 మైనస్ థీటా అంటే దే క్వాడ్రంట్లోకి వస్తుంది. ఇది ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది. యాంగిల్ ఫస్ట్ క్వాడ్రంట్లోకి వచ్చిందంటే ఆల్ పాజిటివ్ కదా, సో ట్యాన్ థీటా కూడా పాజిటివ్. ఇక్కడ నెగిటివ్ సైన్ అనేది పాజిటివ్ వస్తుంది. సో ఆన్సర్ ఎంత? ట్యాన్ థీటా. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చి కొసెక్ 5π + థీటా. కొసెక్ 5π + థీటా. ఇక్కడ చూడండి, కొసెక్ 5π + థీటా అంటే ఇందాక చెప్పాను నేను. ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. అంటే ఏం చెప్పాం? 2nπ. 2n అనేది ఏంటి? ఈవెన్ నెంబరు. ఇక్కడ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2s అన్నీ ఇక్కడ వస్తాయి. π/n ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. అంటే 2n + 1 × π. పై అనేది 5 అనేది ఏంటి? ఆడ్ నెంబర్గా. 5π + థీటా అంటే ఆ యాంగిల్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఓకేనా? ప్లస్ థీటా అనేటోడికి కొంచెం యాడ్ చేసి మనకు థీటా సంథింగ్ యాడ్ చేస్తే 5π + థీటా దేంట్లోకి వస్తుంది? థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్లోకి యాంగిల్ వస్తుంది. ఓకేనా? కొసెక్ 5π + థీటా. ఇక్కడ ఇంకోటి ఏమనుకున్నాం? ఈవెన్ మల్టిపుల్ అయినా, ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై అయినా, ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై అయినా కానీ ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ అవ్వదు. సేమ్ కొసెక్లోనే ఉంటుంది. కొసెక్ థీటా. ఓకే. అలాగే థర్డ్ క్వాడ్రంట్లోకి యాంగిల్ వచ్చింది కాబట్టి ఈ కొసెక్ అనేది థర్డ్ క్వాడ్రంట్లో పాజిటివా నెగిటివా? ఓన్లీ ట్యాన్ కాట్ మాత్రమే పాజిటివ్, మిగతా అన్ని కూడా నెగిటివ్ అని చెప్పుకున్నాం. కాబట్టి కొసెక్ థీటా ఎలా ఉంటుంది? నెగిటివ్. సో దీనికి ఆన్సర్ ఎంత? మైనస్ కొసెక్ థీటా. క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. ఫోర్త్ క్వశ్చన్లో వచ్చి మనకి సీకెంట్ 4π మైనస్ థీటా. సీకెంట్ 4π మైనస్ థీటా. ఇది సీకెంట్ 4π. మళ్ళీ ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై అంటే మనకి ఎక్కడ వస్తుంది? మళ్ళీ ఇక్కడ వస్తుంది యాంగిల్. అంతేనా? మైనస్ థీటా. సమ్ యాంగిల్ తీసేసామనుకోండి, ఎక్కడ వస్తుంది? ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది. ఈ యాంగిల్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. 4π కాబట్టి ట్రిగనామెట్రిక్ రేషియో ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. సీకెంట్లోనే ఉంటుంది. ఓకేనా? అలాగే సీకెంట్ థీటా ఇది. అలాగే ఫోర్త్ క్వాడ్రంట్ సీకెంట్ ఎలా ఉంటుంది? పాజిటివ్ కాబట్టి ఇది పాజిటివ్. ఎక్స్ట్రా మైనస్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కాస్ సీకెంట్ రెండు కూడా ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్ కాబట్టి ఇది
పాజిటివ్ అని ఉంటుంది. సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఓకే, అర్థమైతే మనకి సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. find the values of each of the following. ఇది సెకండ్లో ఫస్ట్ వన్ ఏంటి? సైన్ ఆఫ్ -405, సైన్ ఆఫ్ -405 degrees is equal to సైన్ ఆఫ్ మైనస్ థీటా. సైన్ ఆఫ్ ఈ 405 పైన మొత్తాన్ని థీటా కింద తీసుకుంటే సైన్ ఆఫ్ మైనస్ థీటా. సైన్ ఆఫ్ మైనస్ థీటా ఏమవుతుంది? మైనస్ సైన్ థీటా. సో -405. ఇది పెద్ద యాంగిల్ కదా, మనకు తెలియదు. ఇది యాక్చువల్గా మనకి ఏం తెలుసు? 0 degrees తెలుసు, 45 degrees తెలుసు, 30 తెలుసు, 45 తెలుసు, 60 తెలుసు, 90 తెలుసు. కానీ ఇది మాత్రం 405 చాలా పెద్ద యాంగిల్. దీన్ని మనకు తెలిసినటువంటి యాంగిల్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు వీ కెన్ ఫైండ్ ఈజీలీ ది ఆన్సర్. ఓకే, సో మైనస్ సైన్, దీన్ని ఎలా రాస్తున్నానంటే 360 degrees + 45 కింద రాయొచ్చా? ఎస్, ఖచ్చితంగా రాయొచ్చు. ఎందుకంటే 360 + 45 అంతా 405. సో ఇది మైనస్ సైన్ 360 అంటే నథింగ్ బట్ ఇంటూ 2π కదా. 2π అన్నప్పుడు నేను చెప్పాను ట్రిగనామెట్రిక్ రేషియో సేమ్ ట్రిగనామెట్రిక్ రేషియోలో చేంజ్ అవ్వదు 360 కాబట్టి. ఓకేనా? ఇది సైన్లోనే ఉంటుంది. అలాగే సైన్ 360 + థీటా ఏమవుతుంది? ఇది సైన్ 45 degrees. బట్ ఇక్కడ మనం సైన్ కూడా చెక్ చేసుకోవాలి. 360 అంటే ఇక్కడ వస్తుంది కదా, +45 అంటే దేంట్లోకి వస్తుంది? ఫస్ట్ క్వాడ్రంట్లో. ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఆర్ పాజిటివ్ కాబట్టి సైన్ పాజిటివ్గా ఉంటుంది. ఈ సైన్ మాత్రం ఎక్స్ట్రా వచ్చిన సైన్ కాబట్టి ఈ సైన్ -sin45 అవుతుంది. -sin45 ఎంత? sin45 వాల్యూ ఎంత? 1/√2. ఓకే, ఇది ఆన్సర్ ఎంత? -1/√2. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్లో cos -7π/2, cos -7π/2 దట్ ఈజ్ ఈక్వల్ టు cos ఆఫ్ -θ ఫార్ములా ఉంది. cos ఆఫ్ -θ ఎంత? cos θ. సో cos 7π/2 దీని అలా రాయొచ్చు. ఇంకోటి దీన్ని కూడా 7π/2 అంటే పెద్ద నెంబర్. ఇది π/2 అంత 90, 7 × 90 అంత 630 degrees. ఇది రేడియన్స్లో మన డిగ్రీలో కన్వర్ట్ చేస్తే. సో ఇది బాగా పెద్దది కాబట్టి దీన్ని మనం ఏ విధంగా డివైడ్ చేయొచ్చు? తెలిసిన యాంగిల్ మనకి నోన్ యాంగిల్స్లోకి డివైడ్ చేయాలి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3π + π/2 కింద రాస్తున్నా. రాయొచ్చా? ఎల్సిఎం చేస్తే చూడండి, 2 2 3 = 6, 6π + π 7π/2 సరిపోయిందా? 3π + π/2 కింద రాయొచ్చు. ఇప్పుడు ఇది ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π కాబట్టి ట్రిగనమెట్రిక్ రేషియో ఏమీ చేంజ్ అవ్వదు. సో కాస్లోనే ఉంటుంది. ఇది π/2. ఓకేనా? 3π అంటే ఎక్కడ వస్తుంది మనకి? 3π. ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π కాబట్టి ఎక్కడ వస్తుంది? ఇక్కడ. ఈవెన్ మల్టిపుల్ ఎక్కడ వస్తుందని చెప్పాను? ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π ఇక్కడ వస్తుందని చెప్పాను. + π/2 అంటే ఎక్కడ వస్తుంది? 7π/2 అంటే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చిందంటే కాస్ వాల్యూ ఏమవుతుంది? cos 90 0 అవుతుంది. cos 275 కూడా, ఇది కూడా మనకి ఏమవుతుంది? 0 అవుతుంది. కాస్ వాల్యూ 0 అవుతుంది. సో ఇది cos π/2 మనకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి cos π/2 ఇది ఏమవుతుంది? వాల్యూ 0. ఓకేనా? తర్వాత థర్డ్ క్వశ్చన్, సీకెంట్ 2100 degrees, సీకెంట్ 2100 degrees. దీన్ని మనం దీన్ని విడగొట్టాలి. ఇప్పుడు దీంట్లో 360 degrees × 5తో మల్టిప్లై చేసి చూడండి ఎంత వస్తుంది యాంగిల్. 360 degrees 6తో మల్టిప్లై చేయండి, 606.
6 3 2160. 6 × 360 ఎంత అవుతుంది? 2160. అంటే 60 ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని ఎలా రాయించప్పుడు 6 × 360 డిగ్రీస్ మైనస్ 60 డిగ్రీస్ ఎక్స్ట్రా వచ్చింది కదా, దీన్ని ఎలా రాయచ్చా? 6 × 360 మైనస్ 60. 2100 అంటే 6తో 360ని మల్టిప్లై చేస్తే ఎంత ఉంది? 2160 వస్తుంది. దాంట్లోంచి ఒక 60 తీసేస్తే 2100 వస్తుందిగా వస్తుంది. సో దీన్ని మనం ఇలా రాయొచ్చు. ఇలా రాస్తే ఇప్పుడు మనకి 6 × 360 కాబట్టి మల్టిపుల్ ఆఫ్ 2 కాబట్టి ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 2 కాబట్టి సీకెంట్లోనే ఉంటుంది. ఓకేనా? 60 డిగ్రీస్. ఓకేనా? సో ఇది ఎక్కడికి వస్తుంది? యాంగిల్ ఇక్కడికి వస్తుంది. మైనస్ థీటా అంటే ఎక్కడికి వస్తుంది? 4th క్వాడ్రంట్లోకి. యాంగిల్ 4th క్వాడ్రంట్. 2100 అనే యాంగిల్ ఎక్కడికి వస్తుంది? 4th క్వాడ్రంట్లోకి వస్తుంది. 4th క్వాడ్రంట్ సీకెంట్ పాజిటివే కాబట్టి సీకెంట్ 60. సీకెంట్ 60 వాల్యూ అంత 2. వాల్యూ 2. ఓకే. అలాగే కాట్ ఆఫ్ మైనస్ 315 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ మైనస్ 315 ఎలాగవుతుందో చూద్దాం. ఓకేనా? కాట్ ఆఫ్ మైనస్ 315 ఈజ్ ఈక్వల్ కాట్ ఆఫ్ మైనస్ థీటా అంటే వాల్యూ అంత? కాట్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ థీటా అంటే 315 డిగ్రీస్. ఓకే. ఆల్రెడీ అన్నీ డిస్కస్ చేసాం, జాగ్రత్తగా గమనించండి. మనం ఏ విధంగా ఆ కాన్సెప్ట్ని ఏ విధంగా మనం అప్లై చేస్తున్నాం అనేది జాగ్రత్తగా చూడండి. మైనస్ కాట్, దీన్ని ఎలా విడతగొడుతున్నానంటే 360 డిగ్రీస్ మైనస్ 45 డిగ్రీస్ కింద రాయొచ్చా? ఖచ్చితంగా రాయొచ్చు. 360 మైనస్ 45 ఎంత? 315గా. సో ఇది మైనస్ కాట్. తర్వాత 360 మైనస్ 45. 360 అంటే ఇది కాట్లోనే ఉంటుంది, చేంజ్ అవుతుంది కాట్. ఇది 45 డిగ్రీస్. ఓకే. 360 మైనస్ 45 అంటే దేంట్లోకి వస్తుంది? ఇది కూడా 4th క్వాడ్రంట్లోకి వస్తుంది యాంగిల్. 4th క్వాడ్రంట్లో అంటే కాట్ ఎలా ఉంటుంది? నెగిటివ్. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే ఈ నెగిటివ్ వేస్తాను, ఈ ఎక్స్ట్రా నెగిటివ్ని ఇక్కడ రాస్తున్నాను, ఇలా రాస్తాను. నెగిటివ్ కాబట్టి కాట్ నెగిటివ్ కాబట్టి మైనస్ కాట్ 45 వచ్చింది. అలాగే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, కాబట్టి ఇది ఏమవుతుంది? కాస్ 45 డిగ్రీస్. tan 45 కాట్ 45 ఎంత? వాల్యూ అంత 1. సో కాట్ ఆఫ్ మైనస్ 315 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ అంతా 1 డిగ్రీస్. ఓకేనా? 1 వాల్యూ 1. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. ఓకేనా? ఒకసారి మళ్ళీ ఈ వీడియో మొత్తం కూడా ఒకసారి చూసి రివిజన్ చేసుకోండి. మనం కాన్సెప్ట్ ఏ విధంగా అప్లై చేసామన్నది జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? ఓకే.